హాయ్ ఫ్రెండ్స్, నేను తోటకూర కర్రీ చేస్తున్నా అండి. ఇది రెడ్ తోటకూర. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చిందండి. విత్తనాలు వేస్తే ఇలా వచ్చాయి. చాలా బాగా వచ్చిందండి. దీన్ని ఒక 3 టైమ్స్ అట్లా కడిగేసుకొని వాటర్ అంతా వంపేలాగా ఉంచుకున్నామండి. దీన్ని కట్ చేసుకుంటాను. ఒక ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయలు, టమాటాలు ఒక 3 అండి, చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా. స్టవ్ మీద కడాయి పెట్టుకుంటున్నా అండి. ఆయిల్ వేసుకుందాం. పోపులు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండి. పోపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఎండుమిర్చి వేసుకుందాం. ఆనియన్స్ వేసేసుకుందాం. వెల్లుల్లి ఈ విధంగా గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది వెల్లుల్లి టేస్ట్. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకుందాం. పసుపు వేసుకుందామండి. తోటకూర ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వేసేసుకుందాం. సాల్ట్ వేసుకుందామండి. మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఆకుకూర చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది కదా. ఇవ్వండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి వచ్చింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టమాటా వేసుకోవాలండి. నాకు 2 నిమిషాల్లోనే ఫ్రై అయిపోయిందండి, దగ్గరకు అయిపోయింది. టమాటాతో పాటు మగ్గాలి కాబట్టి కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నాక వేసుకుందాం. కొంచెం ఆయిల్ సరిపోలేదు, కొంచెం వేసుకుంటున్నా టమాటా మీద. టమాటాలు మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా అండి. ఇలా అయితే తొందరగా కుక్ అవుతుంది టమాటా. మూత పెట్టేసుకుందామండి. ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. టమాటా మగ్గిందో లేదో చూద్దాము. మగ్గిపోయిందండి. ఇలా స్మాష్ చేసేసుకొని కలిపేసుకుందాం. కారం వేసుకుందామండి. ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. మూత పెట్టుకుందామండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇదిగోండి, రెడ్ తోటకూర వచ్చేసి ఇలా ఉంటుందండి చెట్టు. నేను విత్తనాలు వేసాను, ఈ విధంగా వచ్చాయి. ఇంకా కాడ దొడ్డుగా అవుతుందండి. ఇది వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ విత్తనాలండి. ఇలాంటి చెట్లు మా అమ్మ వాళ్ళ ఇంట్లో బాగా ఉన్నాయండి. అవే నాకు వారంకి ఒకసారి పంపిస్తారు. నేను ఇలా ఆకుకూర ఫ్రై చేసుకుంటాను, పకోడీ చేసుకుంటాను. ఈసారి పకోడీ పోస్ట్ చేస్తానండి. అయిపోయిందండి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. మీకు గనక ఈ తోట కాడలు విత్తనాలు దొరికితే మాత్రం అసలు ఖచ్చితంగా తొట్టిల్లో వేసుకోండి, చాలా బాగా వస్తాయి. ఈ కర్రీ వచ్చేసి దొరకదండి ఈ తోటకూర. ఇలా మీకు దొరికితే గనక రెడ్ తోటకూర విత్తనాలు అని అడగండి. తొట్టిల్లో వేసేసుకోండి, చాలా బాగా వస్తుంది. వేడి వేడి అన్నంతో కలుపుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు గనక ఇలాంటి తోటకూర దొరికితే ఈ విధంగా వండండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.